పాపలేచిందా? ముందు మీకో జోకు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రాజమౌళి చంపమన్నాడు. పాపలేచిందా అని అడిగితే ఖర్చు జోకులు వేస్తావరా పాచి మొహమ్మదవా? పాప గదిలోకి వెళ్ళాను, అక్కడ పాప లేదు. సరే కాదని బాల్కనీలో వెతికాను, అక్కడ కూడా లేదు. చివరికి బాత్రూమ్ తలుపు తెరిస్తే అక్కడ కూడా లేదు. పొద్దున్నే ఎక్కడికి పోయింది? లేచిపోయింది. రూమ్ లో లేకపోతే లేచిపోయినట? లెటర్ రాసిపోయింది. లెటర్ రాస్తే లేచిపోయినట? డాడీ నేను లేచిపోతున్నా. డాడీ నేను లేచిపోతున్నాను. మిమ్మల్ని డాడీ అని పిలవటం ఇదే చివరిసారి. నాకు ఎస్వి అంతా చెప్పాడు. ఎస్వియా? సునీల్ వర్మ. ఓ, మీరు ఎవరినో పంపి ఎస్విలా యాక్ట్ చేయించారు. వాడి యాక్టింగ్ ఓవర్. మీ థింకింగ్ అంతకంటే ఓవర్. మీరు బిజినెస్ లో మోసం చేస్తారని తెలుసు కానీ మీ బిజినెస్ మోసాలు చేయడం అని ఇప్పుడే తెలిసింది. నాకు ఎప్పుడో తెలుసు. పెళ్లి చేసుకున్న హీరోయిన్ కి పాపులారిటీ పడిపోయినట్టు నాకు మీ మీద ఉన్న ప్రేమ కూడా పడిపోయింది. ఇక నా దృష్టిలో మీరు ఇండియన్ పార్లమెంట్ ముందు నుంచి జిహాద్ అన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ తో సమానం. అంటే చచ్చినట్లే. నన్ను ఎతకొద్దు. నన్ను ఎతకడం అంటే హైదరాబాద్ లో బోర్లేసి నీళ్ళు ఎతకడమే. అంటే దొరకదనమాట. వేస్ట్ 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 వేస్ట్. ఇక మీరు పాతగా ఆలోచించి నా బట్టలన్నీ తగలెడతారో, కొత్తగా ఆలోచించి నా బ్యాంక్ కార్డులన్నీ బ్లాక్ చేస్తారో మీ ఇష్టం. బాయ్ డాడీ. సార్ సరిగా చదవండి, అక్కడ డాడీ అని ఉండదు, కేడీ అని రాస్తుంది. కరెక్ట్. పిఎస్ ఒరే గోపాల్. సార్ అది నేనే సార్. ఓ, ముందు నువ్వు చదివితే ఆ కేడీకో జోక్ చెప్పి తర్వాత షాక్ చెప్పు, లేకపోతే గుండెకి పోతాడు. ఇందుకే జోక్ చెప్పాను. కంటిన్యూ. చదివాక కూడా బీపీ తగ్గకుంటే ఇంకో జోక్ చెప్పు. సార్ కత్తెట్టుకొని కట్టప్ప బార్లోకి నా పాప ఎక్కడుందో ఇప్పుడు? ఆడెక్కడున్నాడో ఏంటో. సార్ రాత్రి 12:30 అవుతుంది సార్. అప్పుడు అమ్మాయి గారు ట్రాన్స్పరెంట్ గా నైటీ వేసుకుని ఇంతే ఉంటుంది సార్. సార్ చూడండి సార్, ఇంతే ఉంటుంది సార్. అది వేసుకుని ఫోన్ లో ఏదో మాట్లాడుతూ అలా సెక్సీగా వాక్ చేస్తూ ఏదో కోనార్క్ ఎక్స్ప్రెస్ అన్నట్టు గుర్తు. బంగారాజు దొంగ కాదు సార్, చాలా మంచోడు. ఆడు కొంచెం తేడా గాని కేడీ కాదు సార్. దొంగ నా కొడుకు సార్, ఆ వదలొద్దు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రా వాడు? మాకు తెలియదు సార్, నిన్నటి నుంచి వాడు అడ్రస్ కూడా లేదు సార్. వాడు ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేదు సార్. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఉంది సార్, వీడి దగ్గర ఉంది సార్. నా దగ్గర ఉంది సార్. హలో, ఒరే బంగారాజా ఏడున్నావా? నేను అర్జెంట్ గా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను రా. ఓ అవునా? ఏయ్ స్టేషన్ చెప్పవా? భువనగిరి స్టేషన్ రా, కోనార్క్ అందుకోవాలి. సరే అయితే జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త పట్టుకొని సార్, దొంగ కూడా సార్. గీత, నా పాస్పోర్ట్ ఎక్కడుంది? పాస్పోర్టా? నా ప్యాంట్ జేబులో ఉంది. నీ ప్యాంట్ ఎక్కడుంది? ఎవరి ప్యాంటే? నా ప్యాంట్ ఎక్కడ ఉంటది? నాతోనే ఉంటది. నువ్వు ఎక్కడున్నావు? కిచెన్ లో. అమ్మా, అత్తయ్య అత్త లేదు, నీ పాడే లేదు. ఎవరే? నా మొగుడు. థ్యాంక్స్ గీత. నిన్ను చంపుతా. చంపవే, చంపి అమెరికాకు వెళ్ళు. నువ్వు ఆగు. నేను ఆగడానికి లేదు, అర్జెంట్ గా భువనగిరి స్టేషన్కి వెళ్ళాలి. నాకు అర్జెంట్ గా నా పాస్పోర్ట్ కావాలి, వాళ్ళ వీసాకి సబ్మిట్ చేయాలి. అయితే ఓ పని చెయ్యి, నువ్వు స్టేషన్కి వచ్చేయి, అక్కడ నీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తాను. సరే అక్కడే ఉండి వస్తున్నా. పనిలో పని బుచ్చి చౌదరి గారితో నా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కూడా ఇప్పించేస్తాను. బుచ్చే చౌదరా? వాడెవడు? ఆడు వీడు కాదు, పెద్ద ఆయన. పెద్దదో కాదు, పెద్ద ఆయన. గొప్పోడు, గొట్టంగాడు కాదు, గొప్ప ఆయన. ఆ ఫోన్ ఇటు పోయ్యా. చూడమ్మా. పెట్టేసింది సార్. చాలా కోపంలో ఉంది సార్. కంగారు పడకాయ, స్టేషన్ లో అంతా క్లియర్ అయిపోతుంది. ఆ అమ్మాయి నీకు లవర్ అయిపోతుంది. గీత దొరకడం ఒక్కటే కాదు సార్, ఆ సునీల్ వర్మ గారు కూడా దొరకాలి. సార్ ట్రైన్ వెళ్ళిపోతుంది, రండి. నెక్స్ట్ స్టేషన్. టికెట్. హడావిడిలో ఎక్కేశాను. టికెట్ తీసుకోవడానికి టైం లేదు. టిప్ టాప్ గా రెడీ అవ్వడానికి టైం ఉంటుంది, టికెట్ తీసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. హలో టికెట్.
నో టికెట్. ఐ వాజ్ ఇన్ హరీ. విల్ టేక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్. నెక్స్ట్ స్టేషన్ తీసుకుంటావా ఆ. పక్కా పక్కా. ప్రామిస్ యా వాదా నిబానా వాదా యా. టిఆర్ వాస్ అలియాస్ దుర్వాస్ టికెట్ లేకుండా నా ట్రైన్ ఎక్కడమంటే టికెట్ తీసుకొని నరకం పెట్టెక్కినట్టే. హ్యాండ్స్ డౌన్. నేను ఆయన ట్రైన్ ఎక్కమన్నావేంటి? ఫ్లైట్ ఎక్కి హాంకాంగ్ సింగపూర్ రమ్మనక. సారీ నేను నేనే సారీ. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. మా ముసలోడు ఆ షాప్ వాడితో కలిసి నా షో పాడు చేసి మన విడబాటుకు కారణమయ్యాడు. అందుకే తిరుగుబాటు చేశాను. తిరుగుబాట చెంబులో లోట వదల. వదులు. వదలు. నువ్వు బెదరుకు డార్లింగ్. ఆయన డాడీ పోస్ట్ లోంచి తీసేసి కేడీ పోస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేశా. నిన్ను మెంటల్ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అమితాబ్ కి పిల్లిగెడ్డంలా, రాఘవేంద్రరావుకి తెల్లగెడ్డంలా, నా డార్లింగ్ కి నేను. పోయినా వదలవయ్యా. నేను ట్రై చేస్తానే ఉన్నాను సార్, కానీ మీ అమ్మాయి పిసికి ఫ్రై చేస్తుంది. ఎస్ ఐఎమ్ బంగారాజ్. నా డార్లింగ్ ఎక్కమన్నాడు, ఎక్కాను. ఈ సీట్ లో కూర్చోమన్నాడు, కూర్చున్నాను. ఏదో ఒక స్టేషన్ లో ఎక్కి పికప్ చేసుకుంటా అన్నాడు. వెయిట్ చేస్తున్నాను. మనం కూడా వెయిట్ చేద్దాం సార్, వేరే మార్గం లేదు. సునీల్ వర్మకి సునామీకి ఎదురెళ్ళాలని చూడుకు. ఉపమానాలతో వాడిని పాడుకో. పాపాన్ని కూడా చూడకుండా బయటకు ఒక తోప తోసేస్తాను. అంత నా తలరాత. గీత గీత నువ్వు రైలు ఎందుకు ఎక్కావు? నువ్వు రైలు ఎందుకు ఎక్కావు? ఈ అమ్మాయి కోసం. ఓహో, ఈ అమ్మాయి కోసమా? ఈ అమ్మాయి కోసమే, కానీ ఈ అమ్మాయి కోసం కాదు. ఏంటి? ఈ అమ్మాయిని పట్టుకుని వాడిని పట్టుకుందామని. వాడెవడు? వీడు ఎవడి మెంటల్ కేస్? సునీల్ వర్మ. బుచ్చే చౌదరి ఎంతకి ఇదెవరు? నా లవర్. ఓహో, మన ఇద్దరి టేస్ట్ సేమ్ సేమ్. అసలు సిగ్గులేదా నీకు? వాట్సాప్ లో ఫోటోలు షేర్ చేసుకున్నట్టు లవర్ ని షేర్ చేసుకుంటావా? అసలు నిన్ను కాదు, నిన్ను కనిపించిన అడ్డగాడిదన్నా. ఆయనే, కానీ ఆయన అడ్డగాడు దనకం. ఆయన అడ్డగాడిద కావచ్చు, కానీ నా తండ్రి మాత్రం కాదు. నువ్వు ముయ్, నువ్వు విను. నువ్వు విన్ను. 1 minute ఇను సార్, మీరు చెప్పండి. ఆ విషయం ఏంటంటే, కూలంకషంగా చెప్పండి సార్. పాప నా మీద కోపం ఉంది, కానీ నిజానికి అది నా కూతురేనమ్మా. ఇక బంగారాజు విషయానికి వస్తే, మా అమ్మాయిని లవ్ చేసింది వీడు కాదమ్మా, వీడు. నా పాస్పోర్ట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇస్తా గీత. డోంట్ టచ్ మీ. నన్ను మిస్ చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? నా కాళ్ళు మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ టీటీఆర్ గారు ఇట్టే వచ్చేస్తున్నాడు. వస్తే వాడికి టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ట్రైన్ లో నుంచి తోసేస్తాడా? తోసిస్తాడు. ఏడ్చాడు కదవా. నేనెవరో చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి మరి సీట్ ఇస్తాడు. సీ ద మ్యాజిక్. హలో చెప్పురా, జనగాం దాకా వచ్చి టికెట్ హేయ్ టికెట్ ఏందిరా? ఒక్కటి ఇచ్చానంటే ఒక్కటికి పోతావు. ఇక్కడ సీనియర్ కార్పొరేటర్, ఇక్కడ నన్నే టికెట్ అడుగుతావు? నువ్వు కార్పొరేటర్ అయితే నాకేంటి, పోలవరం ప్రొపరేటర్ అయితే నాకేంటి, దక్షిణ మధ్య రైల్వే దబాంక్ ఇక్కడ. ఏయ్ నిన్ను సస్పెండ్ చేపిస్తా. సస్పెండ్ చేస్తావా? అవును. పక్క ఎస్. మాట అవు మళ్ళా వాదా చేపిస్తా. వెళ్ళి చేయించు. సస్పెండ్ కాదురా, అవార్డు ఇచ్చారు రైల్వే ఇన్కమ్ పెంచాలని. టికెట్ టికెట్ లేదు, ఫైన్ కడతాను. కట్టి పర్సు కూడా కొట్టేశాడు. అయితే నేను కొట్టిస్తా. ఎక్స్క్యూజ్ మీ, నా పర్సు కూడా కొట్టేశాడయ్యా. నువ్వు దాక్కున్నావు, నేను చూశాను. నీ సంగతి తర్వాత చెప్తా. పర్సు ఎలా పోగొట్టుకున్నారండి? నా పాస్పోర్ట్. పొంగలకి సినిమాలు రావడం, ట్రైన్లోకి దొంగలు రావడం కామను. మనమే జాగ్రత్తగా ఉండాలి. పాస్పోర్ట్ పోయింది. పాస్పోర్ట్ పోయిందా? కంగారు పడకండి. ఇప్పుడు కంగారు పడండి, నిజంగానే పోయింది. నా చేతిలో నువ్వు అయిపోయావు. పాస్పోర్ట్ పోగొట్టావా? ఆగండి, మీరు నన్ను కొడుతున్నారని ఆపలేదు, మీ చేతులు నెప్పెడతాయేమో ఆపాను. నువ్వు వెళ్ళొద్దు, నాతోనే ఉండు. ఓహో, నన్ను వదలలేకపోతున్నావు కదా? నేను వదిలేసిపోతాను. నా పాస్పోర్ట్ ఎక్కడా? అసలు నా జేబు కొట్టగలిగే దొంగ ఎవడున్నాడు? పంపితీ సాడేనా?